నేను ఇప్పుడు కాశీ విశ్వేశ్వర స్వామి గుడి ముందు నుంచి ఇప్పుడు అన్నపూర్ణాదేవి గుడిలోకి వెళ్తున్నానండి. రెండు ఎదురెదురుగానే ఉంటాయి, గోడ అడ్డు మాత్రమే ఉంది. కాశీ అన్నపూర్ణాదేవిని నేను లక్ష ఒత్తులతో దర్శించుకుంటున్నా. నా ఎదురుగా శ్రీచక్రం చూస్తున్నారు కదా, అది శ్రీచక్రం అండి. నేను అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆ లక్షవత్తులతో. కాశీ వచ్చే స్త్రీలందరూ లక్షవత్తులు వెలిగించాలని మనకి పురాణాల్లో చెబుతారు. అంటే స్త్రీకున్న ఋతుక్రమ దోషాలన్నీ పోతాయని లక్షవత్తులు వెలిగించాలంటారు. నేనే స్వయంగా లక్షవత్తులు చేసుకున్న తర్వాత స్వామివారిని ఆ ఒత్తులతో దర్శించుకుని ఇదిగో అమ్మవారి ముందు పెట్టమని పంతులు గారికి చెప్తున్నానండి. పంతులు గారు అయితే అమ్మవారి ముందు పెట్టి ఒత్తులు ఇచ్చారు. అమ్మవారిని వీడియో తీయటం కుదరదు కదా, కొంచెం ఆ లోపలే ముందు వస్తే అక్కడ ఆది పరాశక్తి కూడా ఉన్నారు. అక్కడ కూడా చూసుకున్న తర్వాత చూడండి, మెరుస్తూ కనిపిస్తున్నారు కదా, హారతిస్తున్నారు. ఆవిడే అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి గుళ్ళోంచి కొంచెం బయటకు వస్తే అన్నపూర్ణ ట్రస్ట్ లోపలే అంతా. అక్కడ అన్నదానానికి రాయించుకుని చక్కగా భోజనం చేసి మళ్ళీ దర్శనానికి బయలుదేరా.